వెల్కమ్ బ్యాక్ టు టీఎన్ఏ. ఇక ఏపీలో డీఎస్సీపై రాజకీయ రచ్చ జరుగుతుంది. టీడీపీ వైసీపీ మధ్య మాటల యుద్దం తీవ్ర స్థాయికి చేరింది. డీఎస్సీ పోస్టుల భర్తీలో స్పోర్ట్స్ కోటా అభ్యర్థుల ఎంపికపై జగన్ సంచలన ఆరోపణలు చేశారు. దీనిపై విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సవాల్ విసిరారు. జగన్ ఇంటికి 200 మీటర్ల దూరం నుంచి అడుగుతున్నానని, దమ్ముంటే డీఎస్సీపై చర్చకు రావాలని ఛాలెంజ్ చేశారు. వైసీపీ నేతల్లా తాము బురద జల్లి పారిపోమన్న లోకేష్ డీఎస్సీ గురించి ఎలాంటి అనుమానాలున్నా జవాబిచ్చేందుకు సిద్దంగా ఉన్నానని ఛాలెంజ్ చేశారు. ఏపీలో నేతల రాజకీయ రచపై వాళ్ళ టీఎన్ఏలో చర్చిద్దాం. సో మనం చూస్తున్నాం డీఎస్సీపై లోకేష్ సవాల్ విసరడం చూస్తున్నాం. దాన్ని ఏ విధంగా చూడొచ్చు? దీనికి దాంతో పాటు గుడివాడ అమర్నాథ్ గానీ వంగలపూడి అనిత ఇష్యూని కూడా చూస్తున్నాం. రెండు ఇష్యూస్ చూస్తే, ఒకటి లోకేష్ ఇవాళ చాలా డేరింగ్ గా సవాల్ విసిరారు. ఆయన ఇంటికి 200 మీటర్ల దూరంలో ఉండి సవాల్ విసురుతున్నా, తాడేపల్లికి దమ్ముంటే చర్చకు రా జగన్ డిఎస్సి మీద అని చెప్పారు. సో నేను ఒకటి ఏం చెప్తా అంటే, ఏ నోటిఫికేషన్ అయినా తెలంగాణ అయినా ఆంధ్రప్రదేశ్ అయినా ఏదో ఒక గొడవ. ఇప్పుడు అక్కడ 16,000 పోస్టులు ఉన్నాయి డిఎస్సి, అందరికి రావు ఉద్యోగాలు. ఇక్కడ గ్రూప్ 1 గ్రూప్ 2 గురించి కూడా ఇష్యూ అయింది. రాని వాళ్ళు ఏమనుకుంటారంటే దీనిలో ఏదో జరిగింది అవకతవకలు, వచ్చిన వాళ్ళేమో అంత సవ్యంగా జరిగింది అనుకుంటారు. ఆబ్వియస్లీ రాని వాళ్ళు మేము సరిగ్గా రాయకపోవడం వల్ల రాలేదు అని అనుకోరు కదా. ఇక్కడ ఇష్యూ ఎక్కడ వచ్చింది? స్పోర్ట్స్ కోటా. స్పోర్ట్స్ కోటా ఎంత పర్సెంటేజ్? స్పోర్ట్స్ కోటా రిజర్వేషన్ 3%. 16,000 పోస్టుల్లో స్పోర్ట్స్ కోటా ఎంత అంటే 480 పోస్టులు, 480 పోస్ట్. సో మిగతా 15,500 అంతా సవ్యంగా జరిగినట్టే కదా. ఆ స్పోర్ట్స్ కోటాలో కూడా అందరూ అప్లై చేసి ఉండరు, అంతే కదా. ప్రతి ఒక్కళ్ళు స్పోర్ట్స్ అసలు ఆడని వాళ్ళు ఏం కోటా పెట్టి ఉంటారు కదా, జనరల్ వాళ్ళు లేకపోతే మిగతా వాళ్ళు కాదు కదా. సో ఆ స్పోర్ట్స్ కోటాలో అవకతవకలు జరిగితే దాని మీద సెపరేట్ గా విచారించమని ఇంకేమైనా చెప్పాలి. మొత్తం రిక్రూట్మెంట్ అవినీతి అక్రమం అని చెప్పకూడదు. ఇంకొక ఇష్యూ ఉంది. కృష్ణా డిస్టిక్ టాపర్, గుంటూరు డిస్టిక్ ఎన్టీఆర్ జిల్లా టాపర్ గా ఒక వ్యక్తి వచ్చాడు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగి. అతను ఎస్సీఆర్టీ స్టేట్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ ట్రైనింగ్ లో పనిచేస్తున్న వ్యక్తి టాపర్ గా నిలిచాడు. టాపర్ గా నిలిచినప్పుడు అక్కడ ఏం జరుగుతుందంటే అతనికి ఉద్యోగం ఇవ్వలేదు. ఎస్సీఆర్టీలోనే పేపర్ తయారైంది అన్నారు. సో అతను టాపర్ రావడం వల్ల అనుమానాలు జరిగాయి కాబట్టి అతనికి జాబ్ ఇవ్వలేదు. ఇచ్చుంటే వేరే ఇష్యూ అయ్యింది. అతను కోర్టుకు వెళ్ళడం వల్ల తెలిసింది పేపర్ లీకు. సో ఇవాళ రేపు ఏమైందంటే టెలిగ్రామ్లు, వాట్సాప్లు, ఫోన్లు వచ్చిన తర్వాత పేపర్ లీక్ చాలా ఈజీ అయిపోయింది. ఇంతకుముందు ఏంటంటే జిరాక్స్ సెంటర్లు మూసేవాళ్ళు. మన చిన్నప్పుడు స్కూల్స్ 10th SSC ఉంటే దగ్గరలో జిరాక్స్ సెంటర్ మూసేవాళ్ళు. ఇవాళ జిరాక్స్ సెంటర్ ఎందుకు? జస్ట్ ఫోన్ లో ఫోటో కొడితే అయిపోయింది. పేపర్ సెట్ చేసిన వాడికైతే తెలుస్తుంది కదా, వాడే ఒక ఫోన్ తీసుకొని కొడితే. ఇప్పుడు నీట్ ఎగ్జామ్ అట్లే లీక్ అయింది కదా. సో ఈ రిక్రూట్మెంట్ల మీద ఎక్కువ రాద్ధాంతం చేస్తే అల్టిమేట్ గా స్టూడెంట్ సఫర్ అవుతారు. ఇప్పుడు గవర్నమెంట్ ఏమంటుంది, నెక్స్ట్ రిక్రూట్మెంట్ వెంటనే చేస్తాం సెప్టెంబర్లో చెప్తుంది కదా. స్పోర్ట్స్ కోటాల వివాదం ఉంటే అక్కడికి సంబంధించి ఉండాలి, అందరికీ కాదు కదా. రాసిన వేల సంఖ్యలో ఉన్న వాళ్ళందరికీ కాదు కదా. ప్లస్ స్పోర్ట్స్ కోటా ఒక్క సామాజిక వర్గమే, కమ్మ సామాజిక వర్గంకే ఇచ్చారు అని చెప్పి ఏమైపోయిందంటే ఆంధ్రప్రదేశ్లో కుల పాలిటిక్స్ ఎక్కువైపోయినాయి. కమ్మ వీళ్ళ తెలుగుదేశం అధికారంలోకి వస్తే రెడ్ల రాజ్యం అంటారు. ఎవరిని? వైసీపీ అధికారంలో ఉంటే తెలుగుదేశం వాళ్ళు రెడ్ల రాజ్యం నడుపుతున్నారు అంటారు. వైసీపీ వాళ్ళ అధికారంలోకి వస్తే కమ్మ రాజ్యం నడుస్తుంది అంటారు. టీడీపీ వాళ్ళ అధికారంలోకి వస్తే వైసీపీ వాళ్ళు ఆ విధంగా అంటారు కమ్మ రాజ్యం అని. గతంలో కూడా డిఎస్పీలకు ప్రమోషన్లు ఇస్తే కమ్మ వాళ్ళే ఎక్కువ ఉన్నారని చెప్పి తర్వాత ఇప్పుడు ఫిగర్ బయట పెట్టారు, స్పోర్ట్స్ కోటాలో అంతమంది కమ్మ వాళ్ళు లేరని. సో ఇట్లా ఏంటంటే ఇది ఒక పర్సెప్షన్ గేమ్. ఇక్కడ తెలంగాణలో కూడా వెలమల్ది రాజ్యాధికారం బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ అంటది, కాంగ్రెస్ వస్తే వీళ్ళంతా రెడ్డిలేనా అంటారు. ఇవన్నీ అయినా ఒక స్వాగతించాలి. అంటే లోకేష్ చర్చకు రా అని చెప్పడం అంటే ఏదో ఎక్కడో దగ్గర దాక్కొని దాని గురించి మాట్లాడకుండా చర్చకు రా అని జగన్ ను పిలిచాడు. కానీ జగన్ సంబంధించి వాళ్ళు కాకుండా ఇంకెవరో వెళ్ళారు, లక్ష్మీ పార్వతి, మిగతా వాళ్ళు, మహిళా నేతలు, మేము నీతో చర్చకు సిద్ధమని. సో లోకేష్ కు స్టేచర్ ఉంది కదా. సరే జగన్ రాకుండా ఇంకెవరు, నేను సజ్జల రామకృష్ణారెడ్డి పంపిస్తున్నా, నేను ముఖ్యమంత్రి చేశా కాబట్టి అన్న పర్లేదు కదా. సో చర్చ జరగాలి, అసెంబ్లీకి వచ్చి చర్చ జరపండి. నిజంగా కనుక ఉంటే కనుక 12 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. జగన్ వచ్చి నెక్స్ట్ అసెంబ్లీ సెషన్ జూలైలో మాన్సూన్ సెషన్ ఉంటుంది కదా, అప్పుడు వచ్చి దాని మీద డిఎస్సీలో అవకతవకలు ఇదని జరిగితే కనుక డెఫినెట్ గా ఉంటది. సో లోకేష్ ఏమాట్లాడారో ఒకసారి విందాం. ఆయన రాష్ట్రానికి ఎలాంటి పని చేయని వ్యక్తిని తీసుకొచ్చి పెట్టి
ఒకే సామాజిక వర్గానికి చెందిన వాళ్ళందరికీ స్పోర్ట్స్ కోటా కింద ఇస్తానన్నారు. ఇప్పుడు మేము బయట పెట్టి ఆ మనిషి ఎక్కడున్నాడు? క్షమాపణ చెప్పాలి కదా, చెప్పమనండి ఇప్పుడని. అంటే అబద్ధాలు చెప్పి మా పైన బురద జల్లి పారిపోతున్నారు. నేను ఇక్కడ నుంచి ఉన్నా కరెక్ట్ గా జగన్ ఇంటికి నేను తిప్పి కొడితే 200 మీటర్లు కొట్టలేను. ఐఎమ్ రెడీ ఫర్ డిబేట్ ఎనీ టైం, రమ్మని చెప్పండి. ఐఎమ్ రెడీ ఫర్ డిబేట్ అండ్ డిస్కషన్. అంతేగాని ఏసీ రూముల్లో కూర్చుని మాకు లెక్చర్లు ఇవ్వాల్సిన అవసరం. వాస్తవాలంటే బయట పెట్టండి. ఒకటని నిరూపించారా? అయ్యా 240 కేసులు వేసాం, ఎందుకు ఆపలేదు డిఎస్సీ ప్రాసెస్? పారదర్శకంగా నడిపించాం. స్పోర్ట్స్ కోట కూడా పకడ్బందీగా నడిపించాం. మేము కమిటీ కూడా పెట్టాం. ఎవరికైనా అన్యాయం జరుగుంటే మీరు వెళ్ళి కమిటీకి చెప్పండి. ఆ కమిటీలో సీనియర్ అధికారులు పెట్టి ప్రతి విషయం రివ్యూ చేస్తున్నాం. ఎందుకు వాళ్ళకి రాలేదు కూడా చాలా స్పష్టంగా చెప్తాం. ఇప్పుడు మా అధికారులందరూ టెక్నికల్ పైన ఆన్సర్ చేశారు. అక్కడి నుంచి సౌండ్ లేదు, జగన్ గారి దగ్గర నుంచి సౌండ్ లేదు. మళ్ళీ అదే అబద్ధం చెప్పడానికి ప్రయత్నిస్తున్నారు. మేము ఇచ్చిన సమాధానానికి దానికి రెస్పాన్స్ మీరు ఇవ్వాలని నేను డిమాండ్ చేస్తాను. సో ఓకే, దేనికైనా జవాబు ఇస్తానని లోకేష్ అంటున్నారు. నా ఉద్దేశం ఏంటంటే స్పోర్ట్స్ కోట ఎత్తేయాలి. ఎడ్యుకేషన్ వరకు ఓకే, డిగ్రీ పీజీ, ఎందుకంటే స్పోర్ట్స్ ఆడేవాళ్ళు ఇవన్నీ మళ్ళీ పూర్తిగా చదవలేరు కాబట్టి వాళ్ళకి పీజీలో లేకపోతే ఎంబీబీఎస్ ఇటువంటి వాటి, ఎంబీబీఎస్ లో కూడా చాలా ఇష్యూ అవుతుంది స్పోర్ట్స్ కోట, తక్కువ మంది ఉంటుంది కాబట్టి. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ఎంప్లాయ్మెంట్, స్పోర్ట్స్ కోటా 3% అన్నది కొంచెం ఎక్కువ అని నాకు అనిపిస్తుంది. దానిలో కూడా అన్ని గేమ్స్ పెట్టొద్దు, ఒక 30-40 గేమ్స్ పెడుతున్నారు. అవేంటంటే ఎవరు పడితే వాళ్ళకి సర్టిఫికెట్లు ఇచ్చేస్తున్నారు. స్పోర్ట్స్ కోటా 3% బదులు 1% ఏదో పెట్టి కేవలం నేషనల్ గోల్డ్ మెడల్ లేదా స్టేట్ కూడా కాదు, నేషనల్ జాతీయ స్థాయిలో రాణిస్తే అటువంటి వాళ్ళకి ఇప్పుడు పివి సింధుకు ఉద్యోగం ఇచ్చారు స్పోర్ట్స్ కోటాలో. ఎవరైనా వద్దన్నారా? కాదు కదా. సో జాతీయ స్థాయిలో అచీవ్మెంట్ చేసిన వాళ్ళకి ఇవ్వాలి, కానీ రాష్ట్ర స్థాయి గేమ్స్ లో పాల్గొంటే ఇవ్వడం కూడా కరెక్ట్ కాదు. ఇది కాంట్రవర్షియల్ కాబట్టి నెక్స్ట్ టైం నిర్ణయం తీసుకోవాలి లోకేష్ కానీ టీడీపీ ప్రభుత్వం కానీ. మిస్యూజ్ అవుతుంది స్పోర్ట్స్ కోటా. సో మిగతా అన్ని కూడా కరెక్ట్ కాదు, మొత్తం డిఎస్ రిక్రూట్మెంటే కరెక్ట్ కాదని అనడం కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే రాసిన వాళ్ళందరూ కూడా వాళ్ళ ఫీలింగ్ ఏముంటుందంటే మేము బాగానే రాసాం, దీనిలో ఏదో జరిగింది, లీక్ జరిగింది, అది జరిగింది అని ఎక్కువ నమ్ముతారు, పర్సెప్షన్. ఇక్కడ గ్రూప్ 1 గ్రూప్ 2 ఇష్యూలో కూడా అదే అయింది కదా. సో జగన్ నిజంగానే చర్చకు రావాలి, అసెంబ్లీలో దాన్ని రేజ్ చేయాలి నిజంగా దానిలో కనుక మెరిట్ ఉంటే కనుక. ఇక రిజర్వేషన్ల గురించి వెర్టికల్, హారిజాంటల్, మిగతా ఇష్యూస్ అయితే ఫ్లా నాకు కనబడుతుంది స్పోర్ట్స్ కోటా మీద కూడా చర్చకు సిద్ధమని చెప్తున్నారు. దానిలో ఒక ప్రచారం జరిగింది కమ్మ సామాజిక వర్గానికి ఎక్కువ ఇచ్చారని, కానీ అది వాస్తవం కాదని వాళ్ళు బయట పెట్టారు. కాబట్టి మిగతా ఇష్యూస్ మీద చర్చ జరగాలి. ఇంకా ఇంకొక ఇష్యూ, వంగలపూడి అనిత గురించి గుడివాడ అమర్నాథ్ కామెంట్ చేశారు, మేకప్ కిట్టు అని చెప్పి. నేనేమంటా అంటే మన భాష చాలా హుందాగా ఉండాలి. వైసీపీ ఇటువంటి భాషతో చాలా లూజ్ అయింది కదా. చంద్రబాబు సతీమణి భువనేశ్వర్ మీద అసెంబ్లీలో మాట్లాడే ఇట్లా జరిగింది. చాలా దారుణమైన భాష మాట్లాడారు. సరే టీడీపీ వాళ్ళు ఏం తక్కువ తిన్నారా? ఏం తినలేదు వాళ్ళు. రోజా ఐరన్ లెగ్ అని అది ఇదని, రోజా జబర్దస్త్ అని ఇట్లా మాట్లాడతారు, వాళ్ళేం లేదు. జగన్ సతీమణి గురించి మాట్లాడితే ఒక జైల్లో కూడా పెట్టారు. చాలా దారుణంగా సోషల్ మీడియాలో ఇష్టం ఉన్నట్టు కామెంట్ చేసుకుంటారు. ఆ వైఎస్ఆర్సీపీ పాపం అధికార ప్రతినిధి ఆరి శ్యామల ఏదైనా కామెంట్ చేస్తే కింద నేను ఫేస్బుక్ కామెంట్ చూస్తే అన్ని బూతులే తిడతారు టీడీపీ సోషల్ మీడియా వాళ్ళు వచ్చి. ఇంకా టీడీపీ ఎవరైనా లేడీ మాట్లాడితే వైసీపీ వాళ్ళు వచ్చి ఇష్టం ఉన్నట్టు తిడతారు. ఏందో మరి ఆ సోషల్ మీడియా సైకో విధంగా అయిపోయింది. అంత దారుణంగా బూతులు తిడుతుండడం కరెక్ట్ కాదు. ఆంధ్రప్రదేశ్లో రాజకీయాల్లోకి ఉమెన్ రావాలంటేనే ఇంకా ఈ తిట్లకు అన్నిటికీ రెడీ కావాలి అన్న విధంగా అయిపోయింది. అసలే ఇప్పుడు 10% కూడా లేరు అక్కడ ఎమ్మెల్యేలు. రేపు 33% రిజర్వేషన్ వస్తే వాళ్ళు ఇవన్నిటికీ రెడీ అయ్యి రావాలా అని నాకు అనిపిస్తుంది, ఈ తిట్లకు ఈ బూతులకు. ఎందుకంటే వైసీపీ టీడీపీ ఆ విధంగా ఈ రెండు పార్టీలు కూడా దిగజార్చాయి. ఉమెన్ విషయంలో ఉమెన్ పొలిటీషియన్స్ తిట్ల విషయంలో ఈ విధంగా దిగజార్చాయి. గుడివాడ అమర్నాథ్ అసలు అట్లా మాట్లాడడం కరెక్టా? సరే వంగలపూడి అనిత ఆమె జగన్ గురించి ఇదివరకు కూడా అట్లా కామెంట్ చేసింది, షర్మిల గురించి, జగన్ గురించి. ఏమైందంటే లేడీ పొలిటీషియన్స్ కూడా తమ నాయకుడు మెప్పుదల కోసం ఏం చేస్తున్నారంటే అవతల వాళ్ళ మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతారు. ఒక లేడీ ఒక మగవాడి గురించి మాట్లాడేటప్పుడు కూడా గతంలో ఆమె మాట్లాడిన మాటలు ఆయన వినిపించారు. సరే ఆమె తప్పు మాట్లాడి ఉండొచ్చు, కానీ ఒక స్త్రీ గురించి ఒక మగవాడు మాట్లాడకూడని మాటలు మాట్లాడారు. మేకప్ కిట్టు, అరే మేకప్ వేసుకొని మహిళలు ఎవరుంటారు ఇవాళ? ఉన్నారా చెప్పండి? చాలా అరుదు కదా. 50% ఉమెన్ మేకప్ యూజ్ చేస్తారు కదా, దాని తప్పేంది?
మొగాళ్ళు కొట్టుకోవట్లేదా, పాండ్స్ పౌడర్ కొట్టుకోవట్లేదా, సెంట్ కొట్టుకోవట్లేదా? సరే పాండ్స్ పౌడర్ అంటే చాలా ఇప్పుడు చాలా వచ్చింది. బట్ చెప్తున్నా, ఇప్పుడు మనం కూడా డిబేట్ మేకప్ వేసుకునే చేస్తున్నాం కదా. సో అటువంటి మాటలు జగన్మోహన్ రెడ్డి కట్టడి చేయాలి. చేయకపోతే ఆయన ఆల్రెడీ కొడాలి నాని మాట్లాడిన మాటలు, వల్లంనేని వంశీ మాట్లాడిన మాటల వల్ల భువనేశ్వర్ గారు రాజకీయాల్లో ఎన్ని సంవత్సరాలుగా, చంద్రబాబు నాయుడు రాజకీయం చేయబట్టి 50 సంవత్సరాలు అయింది, ఎప్పుడు బయటికి రాలే. ఫస్ట్ టైం బయటకు వచ్చారు మొన్న. ఎందుకంటే ఆమె మీద అట్లా దాడి జరిగింది, తర్వాత తన భర్తను అరెస్ట్ చేశారు కాబట్టి ఆమె తొలిసారి ప్రచారం చేశారు. ఎప్పుడు కూడా ఆమె ఇంట్లో తన భర్త బాగోగులు చూసుకున్నారు, హెరిటేజ్ చూసుకున్నారు కాబట్టి అయింది. ఆమె తిరగడం చంద్రబాబు సపోర్ట్ గా కూడా చాలా ప్లస్ అయింది. రాష్ట్ర వ్యాప్తంగా తిరిగారు ఆమె నిజం గెలవాలని చెప్పి. సో మనం ఏంటంటే ఇంట్లో ఆడవాళ్ళు బయటకు వచ్చే విధంగా చేశారు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు గుడివాడ అమర్నాథ్ ఆ విధంగా మాట్లాడినప్పుడు ఎస్ పొరపాటు, క్షమిస్తున్నా సార్, క్షమించాలి అని చెప్పి మాట్లాడి ఉంటే బాగుండేది. అట్లా కాకుండా మళ్ళా సమర్థించుకున్నారు, గతంలో ఆమె మాట్లాడలేదా. ఎస్ వంగలపూడి అంతా ఆ విధంగా మాట్లాడితే తప్పే అది. ఆమె కూడా ఇంతకుముందు మాట్లాడిన మాటలు అవన్నీ వినిపించారు. ఇప్పుడు ఏంటంటే మహిళా విభాగం అధ్యక్షురాలంటే ఏ పార్టీకైనా అవతల మగవాడిని బూతులు తిట్టే విధంగా అయిపోవాలన్నది ఒక క్వాలిఫికేషన్ అయిపోయింది మహిళా విభాగం అధ్యక్షురాలంటే. మహిళా విభాగం అధ్యక్షురాలుగా ఉన్న వాళ్ళు అట్లా మాట్లాడుతున్నారు 2 రాష్ట్రాల్లో. ఉత్తరప్రదేశ్, బీహార్లో మర్డర్లు చేసుకుంటారు కానీ ఒకళ్ళనొకళ్ళు ఈ విధంగా మాట్లాడరు. నేను చెప్తున్నా, ఇది క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తున్నారు, అంతే కదా ఒకళ్ళనొకళ్ళు. సో జాగ్రత్త, బివేర్ ఆఫ్ ఏమంటారు, టంగ్ స్లిప్ కాకుండా, మీ ఏమంటారు వర్డ్స్ నోరు జారకుండా. కోపం వస్తే ఉత్తరప్రదేశ్, బీహార్లో మర్డర్ చేసుకుంటారు కానీ ఈ విధంగా మాట్లాడరు. రేపు 10% రిప్రజెంటేషన్ మహిళలు ఉంటేనే, రావాలంటేనే పాపం ఇంట్లోంచి బయటికి రావాలంటేనే మహిళలు అదవుతున్నారు. ఇంకా 33% ఉమెన్ రిజర్వేషన్ వచ్చి, ఎమ్మెల్యేలు వచ్చి, ఎమ్మెల్సీలు వచ్చి, ఎంపీలు వస్తే ఈ పరిస్థితి ఏందని నాకు బాధ అనిపిస్తుంది అట్లా. సో డీసెంట్ గా ఉండాలి పాలిటిక్స్. ఆంధ్రప్రదేశ్ లో ఎస్పెషల్లీ చాలా దిగజారాయి. ఆ ఉమెన్ పొలిటీషియన్స్ కింద వాళ్ళు ఫేస్బుక్ లో ఒక కామెంట్ పెడితే, దాని కింద ఫేస్బుక్ లో ఒక పోస్ట్ పెడితే దాని కింద రాసే వాళ్ళైతే చాలా దారుణంగా ఉంటాయి. అటు టీడీపీ నుంచి కానీ, వైసీపీ సైడ్ నుంచి కానీ. ఒకళ్ళని అరెస్ట్ చేస్తారు, ఎవరో చేబ్రోల్ కిరణ్ అని. బట్ ఇంకా చాలా మంది అట్లే కామెంట్ పెడుతున్నారు. సీరియస్ గా యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది ఈ విషయంలో, 2 పార్టీల నేతలు కూడా. సో అంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు సరే చూద్దాం. జగన్మోహన్ రెడ్డి వస్తారా చర్చలకి, అసెంబ్లీలో ఈ విషయాన్ని చర్చిస్తారా, ఇంకా ఈ వివాదం ఎక్కడి వరకు వెళ్తుంది, గుడివాడ అమర్నాథ్ వర్సెస్ వంగలపూడి అనిత అన్నది చూడాలి. కేసులో పెట్టుకోవడానికైనా రెడీ అని ఆయన చెప్తున్నారు. సో చూద్దాం ఏం జరుగుతుందో. ఇది వాళ్ళ DNA. స్టే ట్యూన్ టు జీ తెలుగు న్యూస్.